కర్మ మనల్ని ఎలా ఫాలో అవుతుందో తెలుసా మీకు? చిన్న కథ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తా. స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి చాలు. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి నది తీరాన కూర్చున్నాడు ఒక పెద్దాయన. తను అదే జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేస్తున్నారు. అయితే ఆయన పక్క నుండి ఒక వ్యక్తి పరిగెత్తుతూ పోతున్నాడు. ఆ వ్యక్తి వెనకాల మరో వ్యక్తి వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడు. తను అక్కడి నుంచి వెళ్లేలోపే తను చచ్చిపోయాడు. అయితే చాలా రోజులకి అదే కేసు తన కోర్టులోకి వచ్చింది. పోలీసులు అసలు వ్యక్తిని తప్పించి మరో వ్యక్తిని తీసుకొచ్చారు. జడ్జి గారు తను హంతకుడు కాదని తెలిసినా ఏం చేయలేకపోయారు. తనకు ఉరిశిక్ష కూడా పడిపోయింది. నిర్దోషిని కూడా శిక్ష వేయాల్సి వచ్చింది అని బాధపడ్డారు. అయితే ఒక్కసారి తనతో ప్రత్యేక గదిలో మాట్లాడాలని పిలిచారు. జడ్జి ముందు రాగానే బోరున ఏడ్చి నేను చంపలేదు సార్ అని చెప్పసాగాడు. జడ్జి గారు నాకు తెలుసు అని చెప్పలేకపోయారు. నేను నీ తీర్పుని మార్చలేను. చట్టాన్ని అనుసరించి నీకు మరణశిక్ష పడింది. కానీ భగవంతుడు ముందు ఏది తప్పుగా జరగదు అని నేను నమ్ముతాను. నేను ఒక ప్రశ్న అడుగుతా, దాన్ని నువ్వు దాచుకోకుండా సమాధానం చెప్పాలి అంటే సరేనని తల ఊపాడు. నువ్వు చావుకి దగ్గరగా ఉన్నావు కాబట్టి నిజం మాత్రమే చెప్పాలి. అయితే గతంలో నువ్వు ఏదైనా నేరం చేసావా? సార్, నేను గతంలో 2 హత్యలు చేశాను. కోర్టులో కేసు కూడా నడిచింది. పోలీసులకు ఏదోలా లంచాలు ఇచ్చి తప్పించుకొని నిర్దోషిగా బయటపడ్డా. ఈ కేసు విషయంలో మాత్రం నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అన్నాడు. అప్పుడు జడ్జి తన మనసులో ఈ కేసులో తనకు అన్యాయం జరిగిన చేసిన తప్పులకు న్యాయమే జరిగిందనుకున్నారు. ముందు చేసిన తప్పులు తప్పించుకున్నారు, కానీ కర్మ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా కర్మ మనల్ని వదలదు, వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి.